మ్యాంగ్లూర్లో యూనివర్సిటీస్ జరిగినాయి మేడం. యూనివర్సిటీస్ జరిగినప్పుడు 200 meters ఈవెంట్ ఉంది, మార్నింగ్ హీట్స్ ఉంది. అప్పటికే అంటే స్కూల్లో నా టైమింగ్స్ని దాన్ని బట్టి నాకు సార్ చెప్తున్నారు, అమ్మ మనకి ఈసారి మెడల్ వస్తుంది ఖచ్చితంగా, యూనివర్సిటీస్లో నువ్వు ఉంటావు, మెడల్ టీంలో నువ్వు ఉంటావు, బెస్ట్ 3లో నువ్వు ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు అని చెప్తున్నారు. నేను అదే హోప్స్తో ఉన్నా. వార్మప్ చేస్తుంటే ఏమైందంటే సడన్ గా ఇన్సైడ్ పెయిన్ వస్తుంది మేడం, నాకు నడవడానికి రావట్లేదు, పెయిన్ బాగా ఎక్కువ అయింది. ఆ మీట్లో నేను 7th వెళ్ళిపోయినా. చాలా ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నా, ఇప్పటివరకు నాకు నేషనల్ మెడల్ లేదు కదా, ఈ మీలో నాకు నేషనల్ మెడల్ వస్తుంది అన్న ఆనందంతో ఉన్నా. కానీ సడన్ గా పెయిన్ వచ్చి నేను 7th వెళ్ళిపోయినా. బాగా ఏడ్చినా, నేను చెయ్యను సార్, నాతో ఇన్ని మీట్లు చేస్తున్నా, ఏదో ఒక ఇంజురా, ఏదో ఒక ఫైనాన్షియల్ ఇబ్బందా, ఏదో ఒకటి అవుతుంది, నేను చేయను సార్ అంటే, సార్ ఉండి ఏం కదమ్మా ఇప్పటి వరకు చేసినావు, మళ్ళీ ఖచ్చితంగా నువ్వు ఇండియా టీంలో నువ్వు ఉంటావు అని సార్ నన్ను చేపిస్తుండే. ఇంటర్మీడియట్ లో డిస్క్వాలిఫైడ్ అయినా కూడా మెడల్ నాకు నా ఈవెంట్ లో నాకు మెడల్ చేతుల నుంచి వచ్చి పోయింది అన్న బాధతో అప్పుడు నేను అనుకున్నా, ఏమనిపించింది అంటే, సార్ ఇది నాతోనే కాదు సార్, నేను ఇన్ని రోజులు ఓపికతో నేను చేసుకుంటూ వచ్చినా ఏదో ఒక రోజు నాకు మెడల్ వస్తుంది అనుకుంటా, కానీ చేతులను దాకొచ్చిన మెడల్ కూడా నాకు వెళ్ళిపోయింది. అసలు నేను కనీసం నాకు ఒక నేషనల్ మెడల్ వస్తుందా సార్, అసలు నాకు ఎప్పటికైనా వస్తుందా, అసలు మీకు అనిపిస్తుందా సార్ అని నేను సార్ని ఏడ్చుకుంటూ బాగా అడిగితే సార్ ఉండి అన్నారు కదా, ఏం కాదు, ఇన్ని రోజులు చేసినావు కదా, ఇప్పుడు నా కోసం నువ్వు చెయ్యి, ఖచ్చితంగా Under 23లో నువ్వు ఉంటావు, ఇప్పుడు ఇది నేను చెప్తున్నా అని చెప్పగానే, సరే ఖచ్చితంగా Under 23లో నేను ఉంటా అని. నేను అలానే ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్క్వాడ్ లో నా పేరు లేదు. అలాయితే AFI రూల్ ఏంటంటే మేడం, ఎవరైతే NCOE త్రివేంద్రం, NCOE బెంగళూరులో ఉంటారో వాళ్ళకు మాత్రమే రిలే ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ మనం ఇండియా టీంలో ఉండాలంటే మన ఈవెంట్ లోనే మనం వెళ్ళాలి, క్వాలిఫై చేసి వెళ్ళాలి, ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాలిఫైడ్ అయితేనే వెళ్తాం. రిలే టీమ్స్ మాత్రం వేరే వాళ్ళని తీసుకోరు అన్నమాట. అట్లయితే ఫస్ట్ స్క్వాడ్ లో నా పేరు లేదు కాబట్టి అక్కడ వాళ్ళ పేర్లే వచ్చినాయి. వచ్చినప్పుడు ఫస్ట్ అంటే 8th వరకు ఉంటే సార్ ఉండి రిలేలో అయినా ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు అనమాట. కానీ స్క్వాడ్ లో నా పేరు లేదు అని తెలియంగానే బాగా బాధ అనిపించింది మేడం. ఒక 1 గంటకు ఏడ్చుకుంటా, నేను బయట కూర్చొని ఏడ్చుకుంటా బాధపడుతున్నా. అలా బాధపడుతున్నప్పుడు సారు పాండు సార్ అని వాళ్ళు గ్రౌండ్ లో పడుకున్నారు అనమాట. సమ్మర్ టైంలో పడుకున్నప్పుడు చూసి మా దగ్గరకు వచ్చి, ఏం కాదు బెట్ట, ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది, చూద్దాం, ఇది కాకపోతే వరల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నువ్వు కావాలనుకున్నది ఒలింపియన్, ఇవన్నీ ఏం కాదు, ఒలింపిక్ మెడలిస్ట్ అవుతావు చూడు, పెద్ద నీకు వచ్చే సక్సెస్ లైఫ్ ఒక పెద్దగా వస్తుంది, నీకు ఆర్డినరీగా నీకు రాదు, పెద్ద సక్సెస్ వస్తుంది నీకు అని చెప్పారు సారు. సరే ఏదో ఒక మిరాకిల్ అయితే జరగకుండబోదు అని మళ్ళీ నెక్స్ట్ డే నాకు నేనే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ట్రైనింగ్ వచ్చినా మేడం. మళ్ళీ ట్రైనింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్క్వాడ్ వాళ్ళు ఏషియన్ Under 23 వాళ్ళు అంటే బీపీఐ దాంట్లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇంటికి వెళ్తే వాళ్ళు కాల్ చేసి నువ్వు ఇట్లా సెలెక్ట్ అయినామని చెప్పారు అనమాట. అలా ఇంకా ఇండియా క్యాంప్కి వెళ్ళిన మేడం. అప్పుడు అనిపించింది, ఖచ్చితంగా మనం పట్టుదలతోని ట్రైనింగ్ చేస్తే ఏదో ఒక రోజు మన లైఫ్ కి సక్సెస్ అనేది రాకుండా పోతుంది. ఇలానే ఈ విధంగానే ఇన్ని రోజులు నేను నేను కాంప్రమైజ్ అయ్యి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చినాను. ఇప్పుడు అలానే ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా నేను ఒలింపియన్ అవుతాను, ఒలింపిక్ మెడలిస్ట్ అవుతా. చెప్పాలనుకుంటున్నది ఒక్కటే మేడం, పట్టుదలతోనే వాళ్ళు చేసే పని మీద, చదువుకునేది వాళ్ళ డాక్టరే కాదు, ఒక ప్లేయరే కాదు, ఏది అనుకున్నా వాళ్ళు చేసే దాని మీద వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్ అయితే రాకుండా పోదు మేడం. ఇది నాకు అవ్వట్లేదు, ఇది నాకు రావట్లేదు అని వాళ్ళు వదిలేసిరు అనుకోండి మేడం, వాళ్ళ లైఫ్ అక్కడే ఎండ్ అయిపోయినట్టు మేడం. ఆ రోజు నాకు బ్యాక్ పెయిన్ ఇంజూరీ అయినప్పుడు మా డాడీ నాకు సపోర్ట్ చేయకుండా ఆపిపించినా గానీ నేను ఈ రోజు ఈ మెడల్ నాకు రాకపోయేది. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా మేడం, అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున పేరెంట్స్ కూడా నీకు ఈ ఎగ్జామ్ రాసిన నీకు ఇది వస్తలేదు, రిజల్ట్ వస్తలేదు, పెళ్లి చేస్తాం అది ఇది అనకుండా వాళ్ళు దాని మీదనే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు మేడం.